గూడూరు ప్రజలందరికీ గూడూరు ఇస్కాన్ ప్రచార కేంద్రం నుంచి నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో సుఖదేవ్ గోస్వామి ఆశీస్సులతో అదేవిధంగా గూడూరులో బలభద్ర గోపదాస్ ప్రభు యొక్క సహచర్యంతో గూడూరులో ఇప్పటివరకు 11 జగన్నాథ రథయాత్రలు ఎంతో అద్భుతంగా జరిగాయి. ఇప్పుడు 12వసారి. దీనికి ప్రజల సహకారం మాకు చాలా బాగా అందింది. నిజంగా చెప్పాలంటే ఇంతవరకు ఎప్పుడు అందని విధంగా మాకు చాలా మంచి సహకారం అందింది. సో దీనికి మేము మొదటిగా ఇక్కడ గూడూరు ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ రాజపోషకులైన శ్రీలక్ష్మి పిఎం రావు గారు మొట్టమొదటి నుంచి మాకు భోజన ప్రసాదాలకి ఇప్పటిదాకా ఎంతో సహకారం అందించారు. అదేవిధంగా ఇంకా పెన్వర్ మధు గారు, అదేవిధంగా బాలాజీ హాస్పిటల్ స్వరాజ్యం పటేల్ గారు, అదేవిధంగా శివరామరెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో మేము ఇది నిర్విఘ్నంగా చేయడానికి అవకాశం కల్పించారు. అంతేకాకుండా గూడూరులో రథయాత్ర ప్రత్యేకత ఏంటంటే మేము ఈ రథయాత్ర ఏదో ఫార్మాలిటీగా ఎప్పుడు చేయలేదు. ఇది నిజంగా ఈ రథయాత్రని చేసినందువల్ల దీని తర్వాత సంవత్సరం పొడుగుతా మేము ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తున్నాం. ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏందో తెలియజేయడానికి ఈ రథయాత్రని మేము మాధ్యమంగా వాడుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మాకు ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా ఆదివారం భగవద్గీత, భాగవతం క్లాసులు జరుగుతాయి. అదేవిధంగా పిల్లలకి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు జరుగుతాయి. అదేవిధంగా హరికథ జరుగుతుంది ఇక్కడ ప్రతి ఆదివారం నిత్యం. ఇటువంటి కార్యక్రమాలని మేము ప్రజలకు తెలియజేస్తున్నాం అనే సంగతిని తెలియజేయడం కోసం ఈ రథయాత్రని మేము పూర్తిగా వాడుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే రథయాత్రలో మనకు ఎంతో దూరంలో ఉన్న పూరీ క్షేత్రంలో జరిగే ఈ రథయాత్ర ప్రత్యేకంగా గూడూరులో ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే ప్రపంచంలో అతి ఎక్కువ సంఖ్యతో ఉండే జనాలు జరిగే జగన్నాథ రథయాత్ర మన పట్టణంలో చాలా వైభవంగా చేస్తాం. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే నెల్లూరులో నిత్యం పూజలు అందుకునే జగన్నాథ బలదేవ సుభద్రల మూల విరాట్లనే మేము తీసుకొచ్చి ఇక్కడ సేవించుకునే మహాభాగ్యం ప్రతి ఒక్కరికి కల్పించాలని రథం మీదకి తీసుకొని వస్తాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే మామూలుగా మిగతా వాళ్ళందరికీ ఈ ఉత్సవ విగ్రహాలు సపరేట్గా వస్తాయి, కానీ మనకు మూర్తి ఏదైతే పూజ చేస్తాం ఆ విగ్రహాలే వస్తాయి. ఇది ఒక అద్భుతమైన విషయం. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా దేశం నలుమూల నుండి వైష్ణవులు ఈ రథయాత్ర సమయంలో అందరినీ ఆనందోత్సాహాలతో ముంచెత్తే నృత్యాలతో, హరినామ సంకీర్తనతో, విదేశీ భక్తులతో ఉత్సాహభరితమైన భజనలు, కీర్తనలు, సత్సంగ దివ్య ఉపదేశాలు ఈరోజు రేపు 18వ తేదీ జరుగుతాయి. రథయాత్ర ప్రారంభం ముగింపు సమయాల్లో భక్తులందరికీ, అతిథులందరికీ విందు భోజన ప్రసాదాలు, జగన్నాథ బలభద్ర సుభద్రలకు 56 రకాల చెప్పనబోగి వంటకాలు నివేదన జరుగుతుంది. మంగళ వాయిద్యాలు, రంగవల్లులు, పండరి భజనలు, చక్కగా కోలాటాలు, వేషధారణ జరుగుతాయి. మరెన్నో కోలాహల సంస్కృతి బృందాలు ఇక్కడ నడుస్తాయి అన్నమాట. అదేవిధంగా పిల్లల చేత ఉత్సాహభరితమైన ఎన్నో కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలు, ఇవన్నీ దారి పొడుగుతా జరగడానికి ప్రతి స్కూలు